పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం కేంద్రంగా మంజూరైన గిరిజన ఇంజనీరింగ్ కళాశాల పనులు తక్షణమే పూర్తి చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లి సురేంద్ర డిమాండ్ చేశారు. కొత్త వలస గ్రామంలో గిరిజన సంఘం జిల్లా శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిసిన సందర్భంగా ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ మెంటాడలో నిర్మిస్తున్న గిరిజన యూనివర్సిటీ నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా నేటికి పూర్తి చేయకపోవడం గిరిజనులకు మోసం చేయడమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు, జిల్లా సహాయ కార్యదర్శి కె రామస్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఎం సీతారాం, శ్రీను, తిరుపతిరావు, రామారావు, సుహాసిని తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ గిరిజన సంఘ కార్యకర్తలు శిక్షణ తరగతులు జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న గిరిజన యూనివర్సిటీ వెంటనే పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, కురుపాం కేంద్రంగా గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇంజనీరింగ్ కళాశాల ఇప్పటిదాకా పూర్తి కాలేదు. 150 కోట్లు మంజూరు చేసి ఆ భవనం మధ్యలో మానేయడం చాలా దుర్మార్గం. అందుకే ఆ ఇంజనీరింగ్ కళాశాల వెంటనే పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీ ప్రాంతంలో అనేక జబ్బులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. మలేరియా, డయేరియా, ఇవన్నీ విషజ్వరాలు అనేక వస్తున్నాయి. గత ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంతా మంజూరు చేసింది. సీతంపేట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఇవన్నీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అవన్నీ కూడా పూర్తి చేయకుండా మధ్యలో ఆపేసి ఉన్నారు. ఈ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ మన్యం జిల్లాలోనే మన గిరిజన సంక్షేమ మంత్రి గారు ఉన్నారు. ఆమె మంత్రిగా వచ్చిన వెంటనే ఆమె హామీ ఇచ్చారు. సంక్షేమ హాస్టల్స్ అంతా కూడా నేను ఆరోగ్య కార్యకర్తలు వెంటనే నియమిస్తానని చెప్పి ఆమె హామీ ఇచ్చి ఏడాది పూర్తి అయింది. ఆ సమస్యలు వెంటనే పూర్తి చేయలేదు. వెంటనే ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయింది. అరకు సభలో ముఖ్యమంత్రి గారే జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పిస్తానన్నారు. అలాగే ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి నియామకాలు చేస్తానని చెప్పారు. ఆ సమస్య వెంటనే పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతాల్లో ప్రధానమైన సమస్య నాన్ షెడ్యూల్ గ్రామాలు. ఆ నాన్ షెడ్యూల్ గ్రామాల్లో వాళ్ళ భూముల రక్షణ లేదు, వాళ్ళ ఆస్తుల రక్షణ లేదు, ఆ గిరిజన చట్టాల హక్కులు అమలు జరగట్లేదు. అందుకే ఈ ప్రాంతంలో ఉన్న నాన్ షెడ్యూల్ గ్రామాలు షెడ్యూల్ గ్రామాలు కలపాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసే వరకు ఆదివాసీ గిరిజన సంఘంగా మేము పోరాటం చేస్తాం. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మన్యం జిల్లా ఉన్న ప్రధాన సమస్యలు, ఆదివాసీల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రముఖ